సామెతల గ్రంథములోనికి మనం వద్దాం. సామెతల గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు 8వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మేము ఉన్నటువంటి ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా, మేము ఎక్కడైతే రెంట్కుంటామో మా ఇంటిని అనుకొని ఇంకో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక అమ్మ ఉండేది, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. ఎంత తెలివైందంటే ఆమెకి ఏదన్నా పని ఉన్నప్పుడు నేను పర్టికులర్గా నేను ఇంట్లోకి రాగానే ఏదన్నా ఏ కూర అనుకుంటుందో ఆ కూర అయ్యగారు వచ్చాడని పిలిచి ఇచ్చేదన్నమాట. ఎప్పుడు ఏదో నేను పర్టికులర్గా నేను ఇడ్లీ టిఫిన్ ఉంటే టిఫిన్ ఏదో ఒకటి చేసి నాకని చాలా పెద్దది ఆమె. ఆ ఇంట్లో పని మనిషి అన్నమాట. మా ఇంటి పక్కన ఇల్లు, ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది ఆవిడ. ఏదైనా టిఫిన్ వెరైటీ టిఫిన్ చేస్తే నన్ను చూసి నేను తినే టైం 9 o'clock లోపు అయ్యగారు ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒకటి పంపటం, లేకపోతే మధ్యాహ్నం టైంలో చేపలో ఏదన్నా ఒకటి పంపేది. నేను ఎవరు ఏది ఇచ్చినా వద్దన, నా మెంటాలిటీ అది. ఏది ఇచ్చినా తింటా, ఈ కోపాలు పెట్టుకోను, ఈ కక్షలు పెట్టుకోను, వాళ్ళు ఇచ్చింది ఎందుకు తినటం, వీళ్ళు అని ఇట్లా శత్రుత్వం హృదయంలోకి రానివ్వను. నాకు ఇష్టమైతే తింటా, లేకపోతే కొంచెం టేస్ట్ చేసి పక్కగా పెడతా. అట్లా కొన్నిసార్లు ఇచ్చిన ఒక్కరోజు తర్వాత 2వ రోజు డబ్బులు అడుగుతుంది అన్నమాట. 2,000-3,000 ఊరికి వెళ్ళటం కోసం డబ్బులు అడుగుతుంది. ఇక మా ఇంట్లోకి అర్థమైంది, ఇంట్లోకి ఏదన్నా ఆమె ఇచ్చింది అంటే చెప్పాడు డాడీ వచ్చిందంటే ఇప్పుడు రేపో సాయంత్రం ఏదో అడుగుతుంది. 100% అడగటం కోసం ఇస్తుంది ఆమె. ఆమె ఇచ్చింది అంటే ఇంకా ఆమెకు సాయంత్రం ఏదో పని ఉంది అని అర్థం. డబ్బుల పనే కాదు, ఏదో ఒక పని ఉంటుంది. ఆమె ఇచ్చిందంటే ఉట్టిగా ఏమి ఇవ్వదు. ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ప్రేమతో పాటు అభిమానంతో పాటు ఏదో ఒకటి ఇస్తుంది. ఇచ్చి మళ్ళీ తన పని తాను చేయించుకుంటుంది. నేనేమో పట్టించుకునేవాడిని కాను. పోనీ ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగింది కాబట్టి చేయగలిగింది ఏదైనా ఉంటే చేయటం ఇంకంతే. ఏది ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు. ఎన్ని రోజులు, ఏ రోజు కూడా ఏ పనైనా సరే నా వల్ల అయింది ఓకే అని చెప్పటమే అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నేను అడిగినప్పుడు ఆమె ఏదైనా చేయలేదు అనుకోండి, ఆమె అడిగినప్పుడు మళ్ళా నేను చెయ్యాలంటే నా మనసు వస్తుందా? అట్లాగే దేవుడు కూడా అదే అంటున్నాడు. ఏంటంటే నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నా. దేవుణ్ణి ప్రేమించటం అంటే ప్రార్థనకు వచ్చటే, నీ ఇంట్లో కాదు ప్రార్థన చేసుకోవటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే నువ్వు ఆరాధనకు వచ్చటే, నీ ఇంట్లో ఆరాధన చేసుకోవటం కాదు. దేవుణ్ణి ప్రేమించుట అంటే వాక్యములు ఏది ఉందో అది చేటియే దేవుణ్ణి ప్రేమించుట. నీ హృదయంలో కోటి స్తోత్రాలు చెప్పటం కాదు, నువ్వు ఎక్కడో కూర్చొని కోటి స్తోత్రాలు చెప్పటం కాదు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటిది అని అంటే ఆయన కనబడుట, ఆయన నివాస స్థలమనబడిన మందిరములో చిగురించుట. హల్లెలూయా. నువ్వు ఒక వ్యక్తిని బాగా ఇష్టపడుతున్నావు, ప్రేమిస్తున్నావు అంటే ఆ టైప్ ప్రేమ కాదు, మామూలుగా ఒక అభిమానం ఉంది అనుకుందాం. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కూటమి పెట్టారు, నిన్నటి దాకా నువ్వు రోజు ఫ్రెండ్సే, మీరు మంచిగా మాట్లాడు. వాళ్ళ ఇంట్లో ఒక కూటం ఉంది, నిన్ను పిలిచారు, పర్టికులర్గా పిలిచారు, నువ్వు రాలేదు. మళ్ళోసారి ప్రేయర్ పెట్టుకున్నారు, పిలిచారు, నువ్వు రాలేదు. ప్రేమ అయితే నీకు ఉంది కానీ దేనికి నువ్వు రావట్లేదు, దేనికి పోవట్లేదు. ఇప్పుడు అందుకే మనం కొన్నిసార్లు వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం, వాళ్ళ పేరెంటర్లకి వెళ్తామంటే లేకపోతే కుదరదాడా, కంపల్సరీ వెళ్ళాలి.
నువ్వు ప్రేమించటం కాదు, దూరం దూరంగా ఉండి ప్రేమించటం కాదు, వెళ్ళి తీరాల్సిందే. అది వాన రాని వరద రాని ఎంత దూరం అన్న కానీ ఏమన్నా కానీ దాని మీనింగ్ ఏంటంటే ఆ మనిషి కనపడ్డప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్లో మాటలు చెప్పితే వాళ్ళ మనసులో పడుతుంది, ఫోన్లో ప్రేమగా మాట్లాడితే వాళ్ళ మనసులో మాట్లాడుతుంది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు కొన్నిసార్లు ఫోన్ చేసి కొంచెం సీక్రెట్ మాట్లాడేది ఉంది, అర్జెంటుగా వస్తావా అని అంటే ఎంత పని ఉన్నా వెళ్తాను. ఏంటన్నా, ఇగో ఇది పలానా 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 అని చెప్తారు. వాళ్ళ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, నువ్వు కంపల్సరీగా రావాలనంటే వెళ్ళి ముఖం చూపించి అన్న వస్తా. మనం వెళ్ళలేదు, అది మనసులో పెట్టుకుంటారు. సేమ్ దేవుని సన్నిధి కూడా అలాంటిదే. నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఏదో కథలు చెప్పటం, దేవుని సన్నిధికి దూరంగా ఉండి ఏవో సాకులు చెప్పటం, దేవుని మందిరానికి దూరంగా ఉండి ఏవో మాటలు చెప్పటం, మనం వాటిని ఏమంటాం అంటే సొల్లు మాటలు అన్నీ అంటాం. నేనైతే ఏమంటాను, అన్ని బుడుబుక్కాల మాటలు అంటాం, నేనంటాను. హల్లెలూయా. మన బ్యాచ్ 39వ బ్యాచ్లో పిల్లోడు ఇక్కడ ట్రైనింగ్ చేశాడు. వాడు ఎంత ఇన్నోసెంట్ అంటే వాడు అసలు చాలా ఇన్నోసెంట్. ఓ రోజు నన్ను మా సేవకుడు అమెరికా పంపిస్తున్నాడు, రేపు 17వ తారీఖు అమెరికాకి వెళ్తున్నానని, ఇది 1వ తారీఖు అట్లా చెప్పిండు. నేను నిజమే అనుకున్నా. వాడు నిజంగానే ఆ డేట్లో లేడు. వీళ్ళు ఎన్ని రోజులు అంటే 10 రోజులే, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అమెరికాకి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఎవ్వరు 10 రోజులకు రారన్నమాట. ఎంత టోర్లేడు సరే ఓ నెలన్నా ఉంటారు గ్యారంటీగా. అమ్మా 10 రోజులకే వస్తున్నాడని నాకు మనసులో ఒకటి అనిపించింది. నాలాంటి అయితే 100% 1 మంత్ ఉండి వస్తాడు. మళ్ళోసారి నేను విజయవాడకి వెళ్తున్నాను, మధ్యాహ్నం 3 గంటలకు ఫ్లైట్ ఉంది డాడీ అని అన్నాడు. 11 గంటలకు. నేను నిజమే అనుకున్నాను. మనోడు విజయ్ ఉన్నాడు కదా, ఓ రోజు అలా డాడీ వాడి అన్ని బుడుబుక్కల మాట్లాడాడు. అవునా, అప్పుడు కాన్సన్ట్రేషన్ చేసిన వాడి మీద అన్ని బుడుబుక్కాలేనట. అంటే వాడు ఎంత నమ్మిచ్చాడు చూడండి నన్ను. యేసు రక్తమే. ఇక నమ్ముతానా చెప్పండి, ఇక నమ్ముతానా? తర్వాత అందరికీ తెలిసిపోయింది వాడు బుడుబుక్కాలోడే అని. మనోళ్ళందరికీ తెలిసిపోయింది, దాదాపుగా వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరికీ. నాకే లేటుగా తెలిసింది, అందరికంటగా లేటుగా తెలిసిందే. వాడు నా దగ్గర అట్లా ఉంటాడు, వినయంగా దగ్గరికి వస్తాడు, కూర్చుంటాడు. రావటమే కూర్చొని కాళ్ళు పట్టుకొని ఇట్ట మంచిగా ఎక్కడ కీళ్ళు ఉన్నాయో, నా నొప్పులు ఎక్కడ ఉన్నాయో అది బాగా గమనించి అక్కడే నొక్కుతున్నాడు. నేను మంచిగా అనుకుంటా చెప్పరా చెప్పు. దేవునికి కూడా ఇలాంటివే. హల్లెలూయా. అయితే 2-3 సార్లు వానికి మీటింగ్లు ఉన్నాయి రారా అంటే, నేను బెంగళూరులో ఉన్నాను ఒకసారి, నేను ఇంకెక్కడో ఉన్నాను అన్నాడు ఒకసారి, నేను మళ్ళీ ఏదో కువైట్కి వెళ్తున్నాను అన్నాడు. నేను అన్నీ నిజమే అనుకున్నా. వాడు విజయ్ చెప్పేదాకా నాకు అర్థం, వాడు అన్ని బుడుబుక్కలు డాడీ అనే మాట అనేదాకా నాకు, అంటే ఇన్నాళ్ళన్నీ మాటలే చెప్పిండా వాడు. అమ్మా యేసు రక్తమే. ప్రార్థన దేవుణ్ణి ఆరాధించాల్సిన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని సన్నిధిలో ఉండాల్సిన విధంగా ఉండకుండా, దేవుళ్ళు ఎదగవలసిన విధంగా ఎదగకుండా, ప్రార్థన చేయవలసిన విధంగా ప్రార్థన చేయకుండా, ఆయనను వెంబడించవలసిన విధంగా వెంబడించకుండా మనం మాటలు చెప్పటం కాదు.